రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన ఆ జిల్లాలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో కీలకమైన ఆ నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడే కరువయ్యాడని తెలుస్తోంది. గత 3 ఎన్నికల్లో ముగ్గురికి జగన్ అవకాశం ఇవ్వగా ఆ పార్టీ అక్కడ గెలిచింది మాత్రం ఒక్కసారే. అయితే పోటీ చేసిన ప్రతి ఒక్కరూ ఆ తర్వాత నియోజకవర్గాన్ని వదిలిపోతూ ఉండటంతో వైసీపీకి అక్కడ పెద్ద దిక్కు లేకుండా పోతోందని టాక్. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? పోటీ చేసిన నేతలు ఎందుకు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ని వదిలి వెళ్ళిపోతున్నారు? ఆ వివరాలు తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే కృష్ణా జిల్లాలో ఒక్కటైన పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి కలిసి రావటం లేదట. టీడీపీకి బలమైన కంచుకోట లాంటి పెనమలూరులో పాగా వేసేందుకు 3 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత చెయ్యని ప్రయత్నం లేదు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ముచ్చటగా 3 పోటీ చేశారు. కానీ ఆ నాయకులు ఎవ్వరూ ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించడం లేదు. టీడీపీకి బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్న చోట ఎలాగైనా పట్టు పెంచుకొని విజయం సాధించాలని వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు క్యాండిడేట్లను మారుస్తూ వచ్చారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 3 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఏరి కోరి మరీ అభ్యర్థులను నియమించారు. 3 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారే వైసీపీ విజయం సాధించగా 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన మాజీ మంత్రి పార్థసారథి ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. దీంతో రాజకీయాలకు కేంద్ర బిందువైన కృష్ణా జిల్లాలో అందున పెనమలూరు లాంటి నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా పోయింది. భవిష్యత్తులో అయినా పెనమలూరు నియోజకవర్గానికి శాశ్వత నాయకుడు రాకపోతాడా అంటూ నియోజకవర్గం వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారట. అక్కడ వైసీపీ నుంచి 3 సార్లు పోటీ చేసిన 3 నేతలు ఆ నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పెనమలూరులో బరిలోకి దిగిన కుక్కల విద్యాసాగర్ సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ అటు వైసీపీకి ఇటు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తర్వాత ముంబై నటి కేసులో ఇరుక్కొని కోర్టులు జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. 2019 ఎన్నికల టైంకి కాంగ్రెస్ నుంచి 2009లో పెనమలూరు గెలిచి మంత్రిగా పనిచేసిన పార్థసారథి వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. పార్థసారథి 2014లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో జగన్ ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్థసారథి విజయం సాధించినా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న పరిణామాలు, వైసీపీలో నెలకొన్న విభేదాలతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పార్టీలో సీనియర్లను పట్టించుకొని జగన్ పార్థసారథికి అవమానాలే మిగిల్చారు. అది మింగుడు పడని పార్థసారథి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ పంచన చేరి నూజివీడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి పెడన ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగి రమేష్ని పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించి ఎన్నికల బరిలోకి దించారు జగన్. జోగి రమేష్ను పెడన నుంచి షిఫ్ట్ చేసి పెనమలూరు నుంచి పోటీ చేయించడం ఆ పార్టీ వారికే నచ్చలేదంటారు. ఆయన బోడే ప్రసాద్ చేతిలో ఓడిపోవడంతో మళ్లీ సేమ్ సీన్ పెనమలూరులో రిపీట్ అయింది. అప్పటి వరకు పెనమలూరులో అభ్యర్థిగా హడావిడి చేసిన జోగి చివరకు మళ్లీ సొంత నియోజకవర్గం మైలవరానికి షిఫ్ట్ అవ్వడంతో ఇప్పుడు నియోజకవర్గంలో ఆఫీస్ కూడా లేని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 నేతల షిఫ్టింగ్, జంపింగ్ తర్వాత అదే నియోజకవర్గానికి చెందిన దేవభక్తుని చక్రవర్తిని తాత్కాలికంగా పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. సంపన్న కుటుంబానికి చెందిన దేవభక్తుని చక్రవర్తి రాజకీయాలకు కొత్త కావటం, వైసీపీ స్థానిక నేతలతో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాల పట్ల పూర్తిగా అవగాహన లేక నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నామంటే ఉన్నట్లే ఉంటున్నారట. టీడీపీకి బలమైన కంచుకోట లాంటి చోట తిరిగి బాగా వేయాలంటే ప్రస్తుతం నియమించిన చక్రవర్తితో సాధ్యం కాదన్న చర్చ పెనమలూరు వైసీపీలో నడుస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ తరపున పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం నిర్వహించలేని పరిస్థితి పెనమలూరు వైసీపీలో నెలకొంది. బోడే లాంటి నేతను ఢీకొట్టాలంటే నియోజకవర్గంలో పట్టున్న నేతను నియమిస్తే తప్ప మళ్లీ పెనమలూరులో గెలుపు సాధ్యం కాదన్న చర్చ జోరుగా నడుస్తోంది. మొత్తానికి కమ్మ సామాజిక వర్గంగా పేరున్న పెనమలూరులో వైసీపీ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి.